క్రెడిట్ కార్డ్ చాలా మందికి బ్లెస్సింగ్ లాగా కనిపిస్తుంది. కానీ నిజం ఏంటి అంటే ఇది స్లో పాయిజన్. మీకు ఒక రియల్ స్టోరీ చెప్తా. రవి ఓ సాధారణ మధ్యతరగతి ఉద్యోగి. తన జీతం 30,000 రూపాయలు. లైఫ్ సింపుల్, కొంచెం పొదుపు కూడా చేసేవాడు. ఒకరోజు బ్యాంక్ నుంచి కాల్ వచ్చింది. ఫ్రీ క్రెడిట్ కార్డ్ సార్, క్యాష్ బ్యాక్, నో కాస్ట్ ఈఎంఐ. రవి కనిపించింది ఎక్స్ట్రా మనీ వస్తుంది కదా, ఇదే మంచి అవకాశం అని. మొదటి స్వైప్ 5,000 రూపాయలు, తర్వాత 10,000 రూపాయలు, తర్వాత 30,000 ఈఎంఐ. కానీ ఒక తప్పు చేశాడు. అతను ఖర్చు చేసింది తన డబ్బు కాదు, క్రెడిట్ కార్డ్ డబ్బు. నెలాఖరుకు బిల్లు వచ్చింది 28,000 రూపాయలు. మినిమం డ్యూ 2,000 రూపాయలు. అతడనుకున్నాడు ఈజీగా జీతంలో పే చేస్తామని. అక్కడే ట్రాప్ స్టార్ట్ అయింది. నెలకు 3% వడ్డీ, అంటే సంవత్సరానికి 36%. 26,000 రూపాయలు కాస్త 30,000 రూపాయలు అయింది. 30,000 రూపాయలు కాస్త 35,000 రూపాయలు అయింది. బ్యాంక్ నుంచి కాల్స్, ఒత్తిడి, నిద్రలేని రాత్రులు. జీతం వచ్చిన వెంటనే సున్నా, మనీ లేకపోవటంతో ఫ్యామిలీలో స్ట్రగుల్స్. రవి క్రెడిట్ కార్డ్ని యూజ్ చేస్తున్నా అనుకున్నాడు. కానీ నిజమేంటి అంటే క్రెడిట్ కార్డ్ రవిని కంట్రోల్ చేసింది. సమస్య కార్డ్లో కాదు, మైండ్ సెట్లో ఉంది. క్రెడిట్ కార్డ్ ఎక్స్ట్రా ఇన్కమ్ కాదు, అది ఒక టూల్. ఆన్ టైంలో ఫుల్ పేమెంట్ చేస్తే అది హెల్ప్ అవుతుంది. మినిమం పేమెంట్ చేస్తే ట్రాప్ అవుతుంది. ఈఎంఐ అంటే కంఫర్ట్ కాదు, ఫ్యూచర్ బర్డెన్. క్యాష్ బ్యాక్ అంటే సేవింగ్ కాదు, ఎక్స్పెన్సెస్ ట్రాప్. డిఫరెన్స్ సింపుల్. రిచ్ పీపుల్ క్రెడిట్ కార్డ్ని కంట్రోల్ చేస్తారు. మిడిల్ క్లాస్ పీపుల్ క్రెడిట్ కార్డ్కి బానిసలవుతారు. చివరిగా ఒక ప్రశ్న, మీరు క్రెడిట్ కార్డ్ని వాడుతున్నారా? లేదా క్రెడిట్ కార్డ్ మీ లైఫ్ని కంట్రోల్ చేస్తుందా? కామెంట్ బాక్స్లో చెప్పండి. క్రెడిట్ కార్డ్ వాడే మీ ఫ్రెండ్కి షేర్ చేయండి.